ఒక వ్యక్తి ఎప్పుడు కూడా మతము మార్చడానికి ఇష్టపడడు. ఎందుకు ఇష్టపడడు అని అంటే తానుకున్న ఒక ట్రెడిషన్స్ని బట్టి, ఆ రిచువల్స్ని బట్టి, అదేవిధంగా ఇమోషన్ సెంటిమెంట్ని బట్టి అతను ఎప్పుడు కూడా తన మతం మారడు. కానీ ఎప్పుడైనా ఆ వ్యక్తికి ఆ మతం నుండి సరి అయిన సమాధానం రానప్పుడు, ఆ సమాధానం కొరకు అతను వెతుకుతున్నప్పుడు మరొక మతంలో కానీ మరొక రిలీజియన్లో కానీ అతనికి ఆ సమాధానం దొరికితే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఈరోజు చాలామంది క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఒకటే, చాలామంది క్రీస్తు వైపు తిరుగుతున్నారు కాబట్టే, ఆయన టీచింగ్స్ని ఫాలో అవుతున్నారు కాబట్టే క్రిస్టియానిటీని నమ్ముతున్నారు. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది కాబట్టే క్రిస్టియానిటీని నమ్ముతున్నారు. బెదిరించి, ప్రలోభించి, డబ్బులు ఇచ్చి, గిఫ్టులు ఇచ్చి ఇవన్నీ ఇప్పటి వరకు క్రిస్టియన్స్ అనేది చేయలేదు. కానీ ఇది చేశారనే పదే 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 చూపెడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, పంజాబ్లో ఎక్కువగా సిక్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి మనం ఒక మాట మాట్లాడినా వాళ్ళు చంపడానికి కూడా వెనకాడరండి. సర్దార్ ఎంత పగడబందీగా ఉంటాడో, ఎంత పక్కగా ఉంటాడో తన ధర్మాన్ని బట్టి, కేవలము తన ధర్మం గురించి ఒక చిన్న ఇష్యూ జరిగినందుకే వాళ్ళ గురువులు ఎంత పెద్ద ఫైటింగ్ చేశారో అనేది మనకు అందరికీ తెలుసు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విధంగా చెప్పాలంటే గురు గోబింద్ సింగ్ గురు, వీళ్ళందరూ ఒకప్పుడు ధర్మం కోసం పోరాడారు. సిక్ కమ్యూనిటీలో ఉన్న బలము, ఐక్యత ఒకలాగా ఉండేది. ఇప్పుడు ఆ పంజాబ్ అంతా క్రిస్టియన్గా మారుతున్నారంటే, ఏ స్టేట్ అయితే ధర్మం కోసం సపరేట్ అయిందో ఆ స్టేట్ ఈరోజు క్రిస్టియానిటీ వైపు తిరుగుతుందంటే యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ వాళ్ళు ఏ విధంగా గుర్తించారో అనేది మనం మర్చిపోవద్దు. वो ये काम करे, उसको कहने की जरूरत नहीं पड़ेगी कि तुम कन्वर्जन मत हो, उसको कहने की जरूरत नहीं पड़ेगी, वो कन्वर्जन होगा ही नहीं। ਇਹਦਾ ਰੀਜ਼ਨ ਇਹ ਆ ਕਿ ਇਹਦੇ ਵਿੱਚ ਸਾਡੀਆਂ ਕੁਝ ਆਪਣੀਆਂ ਹੀ ਕਮੀਆਂ ਨੇ। ਜੇ ਅਸੀਂ ਆਪਣੇ ਭੈਣ ਭਰਾਵਾਂ ਨੂੰ, ਉਹਨਾਂ ਨੂੰ, ਛੋਟਿਆਂ ਨੂੰ, ਜਿਨ੍ਹਾਂ ਨੂੰ ਅਸੀਂ ਦਲਿਤ ਕਹਿ ਦਿੰਦੇ ਆ ਜਾਂ ਕੁਝ ਹੋਰ ਕਹਿ ਦਿੰਦੇ ਆ, ਉਹਨਾਂ ਨੂੰ ਅਸੀਂ ਆਪਣੇ ਨਾਲ ਰਲਾਇਆ ਹੀ ਨਹੀਂ। ఈరోజు చాలామంది పంజాబ్లో ఉన్న సిక్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తున్నారు, తన జీవితాన్ని మార్చుకుంటున్నారు. పంజాబ్ అంటే మనకందరికీ తెలుసు, ద ఏరియా ఎక్కడైతే ఇండియాలో ఎక్కువగా మత్తు పదార్థాల్లో సేవిస్తారో అందులో పంజాబ్ కూడా ఒక పేరు. పంజాబ్లో చాలామంది యవనస్తులు మత్తుకి బానిసం అయిపోయారు, డ్రగ్స్కి బానిసం అయిపోయారు, మందుకి బానిసం అయిపోయారు. ఇలాంటి వాళ్ళు ఈరోజు మంచిగా తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు వైపు నమ్మి సంఘాన్ని, చర్చెస్కి అటెండ్ అవుతున్నారు అనంటే ఇది క్రీస్తు ప్రేమ కాదా? ఒక పంజాబ్ స్టేట్లో క్రిస్టియానిటీ పెరుగుతుందనే చాలామంది ప్రొపగాండా చేసి ఈరోజు పంజాబ్ విషయంలో చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మత మార్పిడి అనేది ఎవరు చేస్తలేరండి. గల్లా పట్టుకొని వానికి బలవంతంగా మెడలో కండువ వేసి వాళ్ళను శుద్ధీకరణ చేసి హోమం వైపు కూర్చోపెట్టే వాళ్ళే ఎక్కువగా మత మార్పిడి చేస్తున్నారు. బెదిరించి, ప్రలోభించి చేస్తుంది క్రైస్తవులు కారు. ఇలాంటి వాళ్ళే ఎవరైతే బెదిరిస్తున్నారో, భయపెట్టిస్తున్నారో, కూర్చోపెట్టి బలవంతంగా వాళ్ళను మారుస్తున్నారో దీనికే మత మార్పిడి అనేది అంటారు. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి మత మార్పిడి చేయడు. మతానికి క్రీస్తుకి సంబంధం లేదు. క్రీస్తు తన ప్రేమను చాటాడు, ప్రేమను అంగీకరించుకోమని చెప్పాడు. వాళ్ళు అదే ప్రకారంగా బ్రతుకుతున్నారు. దీన్ని మతం అంటారా, లేకపోతే క్యాస్ట్ అంటారా, క్రీడ్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. క్రీస్తు ప్రేమను ఎంత తొక్కాలని చూస్తున్నారో సమాజము, అదే విధంగా క్రీస్తు ప్రేమ స్ప్రెడ్ అవుతూనే ఉంది. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.